అనుదిన ఉదయకాల వాక్య ధ్యాన కార్యక్రమమునకు చేరి వచ్చిన పెద్దలకు, పరిశుద్ధులకు మరియు సేవకులకు, సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. ప్రభు మనందరినీ కూడా కాచి కాపాడి 4724 దినం పరిశుద్ధ దినం వరకు కాపాడిన ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ, పరిశుద్ధ దినం కనుక స్తుతులతో ప్రారంభించుకుందాం. ప్రేరేపింపబడిన వారు ఎప్పుడు చేసిన వారు కాకుండా కొత్త వారు స్తుతులు చెల్లించవలసిందిగా కోరుచున్నాను. కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణామయుడ, పూజనీయుడ, ఆకాశ మహాకాశములు పుట్టజారని మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మా ప్రభు దినములు పరిచండి అరుణోదయమైన ప్రభావ మీ పాదాల చెంత ఎలాగనైనా జూన్ ద్వారా చేరి మీ ఘనమైన నామాన్ని స్తోత్రించి మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని హెచ్చించేటటువంటి గొప్ప ఘనతను మాకు చెందుకుంటున్నారు. ఒకనొకప్పుడు ఈ భాగ్యం లేనటువంటి వారము, మీకు దూరంగా ఉన్నటువంటి వారము, చీకట్లో ఉన్నవారు, పాపానికి, శాపానికి, నరకానికి పాత్రులైన మమ్మల్ని ఆయన మర్చండి మీరు ప్రేమించి మా నిమిత్తమైన ఆయన మర్చండి మీరు మరచండి ప్రభావ దివి నుండి భూకి దిగి వచ్చి ఆయన మరచండి అయా మరచండి మా కొరకు మీరు ఆయన మరచండి చేసిన ఆ యొక్క గొప్ప బలి యాగాన్ని బట్టి మీకు ఈ స్తోత్రములు స్వామి వందనాలు చెల్లిస్తున్నాం. సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాలంకులకు మరియు ఆదినారాయణ గారికి యేసుక్రీస్తు నామములో వందనాలు. ఇప్పుడు మన మధ్యన కేజే రూపస్ అన్న గారు పాట పాడి దేవుని మహిమపరచవలసిందిగా కోరుచున్నాను. వందనాలు రూపస్. సమయానికి మార్నింగ్ కాన్ఫరెన్స్ లోకి చేరి వచ్చినటువంటి ప్రియులందరికీ యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రభు దినములో ప్రభువుని ఆరాధిస్తూ స్తుతిస్తూ పాట పాడుకుందాం. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, దేవాని దయతోడనే నాథా ఆశ్రయము పొందితిని, దేవాని దయతోడనే నాథా ఆశ్రయము పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో నశించు నా జీవితం, ఒక క్షణ సమయములో నశించు నా జీవితం, నా హృదయం మార్చితివి దేవా నీతోనే జీవించుటకై, నా హృదయం మార్చితివి దేవా నీతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు లోకపు పాపములో నే పాపిగా జీవించితిని, శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై,
శుద్ధ హృదయమిచ్చావు దేవా, నిన్ను నే దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు, ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు, ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా, నాయందు వసించుము. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా, నాయందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, నా వందనాలు. మంచి పాట పాడి దేవుని మయంపరిచిన రూపసన్న గారికి వందనాలన్నా. భజయింతుము నిన్ను జగదీశాస్త్రే, యేసా మా రక్షణకర్త. భజయింతుము నిన్ను జగదీశాస్త్రే, యేసా మా రక్షణకర్త. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోని దేవే. విమల శరాపులు దూతగణములు చూడగలేని తేజోని దేవే. మాయగములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే. మాయగములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే. భజయింతుము నిన్ను జగదీశాస్త్రే, యేసా మా రక్షణకర్త. మన మధ్యన దేవుని సేవకులు గుంటూరు జిల్లా చుండూరు నుండి ఆర్ మల్లికార్జునరావు అన్న గారు ఇప్పుడు ఆరాధన తలంపులు అందిస్తుండగా మనం అందరం మీట్లోకి వెళ్ళి శ్రద్ధగా విందాం. 10-15 నిమిషాలన్నా ఆరాధన తలంపులు అందించి తర్వాత వాక్యం తీసుకుంటారు. అన్న వందనాలన్నా. మల్లికార్జునరావు అన్న వందనాలు. మల్లికార్జునరావు అన్న వందనాలన్నా. అన్న వందనాలు. వినిపిస్తుందా? వినిపిస్తుంది అన్న. 10-15 నిమిషాలు ఆరాధన తలంపులు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా. దైవ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. ఆరాధన సందర్భంగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము
26వ వచనం కూడా నేనే చదువుతాను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చదువుబడిన ఈ లేఖన భాగాల ద్వారా దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి పరిశుద్ధులందరి ద్వారా ఆయనకే కలుగును గాక. ఆమేన్. ప్రేమైనటువంటి కాన్ఫరెన్స్ లో ఉన్న దేవుని బిడ్డలందరికీ ప్రేమ వందనాలతో యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇవి మన విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువునకు ఉన్న బిరుదులివి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని మన విమోచకుడు, మన రక్షకుడు, నీ కొరకు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువుకున్న గొప్ప బిరుదులు ఇవి. మనకు శిశువు పుట్టెను. ఈ మాటలన్నింటిలో కాదు, కానీ ఉదయకాలం ఆశ్చర్యకరుడు అని ఒక చిన్న మాట ప్రభువుని గురించి జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఆ ప్రియ ప్రభు ఎవరు? మనకు శిశువు పుట్టెను. శిశువు అనగానే చాలా సార్లు చిన్నపిల్లవాడు, ఆడికి ఏమి తెలియదు అని అనుకుంటాం మనం. నీ కొరకు నా కొరకు మానవుడుగా భూలోకానికి శిశువుగా వచ్చిన వాడు ఎవరు అంటే బలవంతుడైన దేవుడు అంట. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు అంట, నిత్యుడగు తండ్రి అంట, సమాధానకర్తయగు అధిపతి అంట. ఆయన ఆశ్చర్యకరుడు. అవును, క్రీస్తు ప్రభు మనం లేఖనాలు జ్ఞాపకం చేస్తామంటే ఆయన జీవితమే ఆశ్చర్యం, ఆయన జననం ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన పునరుత్థానం కూడా ఆశ్చర్యం అండి. ఆశ్చర్యకరుడు ఆయన, ఆలోచనకర్త ఆయన, ఆయన గొప్ప కార్యం చేసే గొప్ప దేవుడు ఆయన. నీ కొరకు నా కొరకు మానవుడుగా శిష్యుడుగా వచ్చాడు. క్రీస్తు ప్రభు జననం ప్రపంచంలో ఎవరికి అర్థం కాని ఆశ్చర్యకరమైనటువంటి కార్యం అది. ప్రపంచంలో స్త్రీ పురుషులందరూ కూడా, ప్రతి మానవుడు కూడా స్త్రీ పురుషులు కలయిక వల్ల పుడతారు. కానీ క్రీస్తు ప్రభు అలా పుట్టలేదండి. ఆయన జననం ఆశ్చర్యం అండి. ఆయన బోధలు చూసి మార్కు సువార్త 6వ అధ్యాయం మనం జ్ఞాపకం చేస్తుంటే ఆనాటి లోకం ఆశ్చర్యపోయారు. ఆయన మాటలకు ఆశ్చర్యపోయారు, ఆయన బోధలకు ఆశ్చర్యపోయారు. ఆనాటి రోమ్ గవర్నర్ జనరల్ పొంచి పిలాతు కూడా ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నీ కొరకు నా కొరకు చిన్న శిశువుగా వచ్చాడు. మనకు కుమారుడుగా అనుగ్రహింపబడ్డాడు. మన పాప పరిహారం కొరకు కలువరి శిలువలో మిట్ట మధ్యాహ్న వేళ ఆ ప్రియ ప్రభు బలి అయిపోవటానికి ఇష్టపడ్డాడు. ఆయన చాలా గొప్పవాడండి. సామాన్య మానవుడు కాదు ఆయన. ఈ ప్రపంచాన్ని చూస్తే నిజంగా మనకు ఆశ్చర్యం, అద్భుతంగా ఉండిద్ది. కానీ ఆయన నోటి మాటతో కలగజేశాడు. కలుగు గాకంటే కలిగాయి. ఈ సృష్టి యావత్తును, సమస్తాన్ని కలగజేశాడు ఆయన. దావీదు కీర్తనకారుడు అంటాడు, మా పట్ల నీకున్న తలంపులు చాలా గొప్పవి. అవును,
మనం పాపులమై ఉన్నప్పుడు, దేవునికి హేయంగా బ్రతుకుతున్నప్పుడు నీ కొరకు నా కొరకు ఒక మానవుడుగా భూలోకానికి వచ్చాడు, ఒక శిష్యువుగా వచ్చాడు. కానీ ఆయన శిష్యువు కాదండి. గమనించండి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు వచ్చి, చాలా గొప్పవారు, ఖగోళ శాస్త్రవేత్తలు, ఆకాశంలో భూలోకంలో జరిగే సంగతులు చూసి వారు జ్ఞానం తెలియపరిచే జ్ఞానులు ఆ చిన్న శిశువు ఎదుట సాగిలపడ్డారు. ఎంత అద్భుతం అండి! మానవుడు శిశువు కాదయ్యా, నువ్వు మహాదేవుడు అన్నారు, నువ్వు ప్రధాన యాజకుడు అన్నారు. మానవాళి పాప పరిహారం కొరకు కలవరి శిలువలో చనిపోతామని ముందే చెప్పారు. తిరిగి లేచిన మృత్యుంజయుడిగా ఆయన్ని వారు ఆరాధించినట్లుగా మత్తయి సువార్త 2వ అధ్యాయం స్పష్టంగా తెలియపరుస్తా ఉంది. చిన్న శిశువు ఎదుట గమనించండి, వారు ఎందుకు సాగిలపడ్డారు? వారి మనస్సులలో, వారి హృదయాలలో ఆయన చిన్న శిశువుగా లేడు, ఆయన గొప్ప దేవుడిగా ఉన్నాడు, ఆయన ఆశ్చర్యకరంగా ఉన్నాడు. అవునండి, మానవుని పాపం నుండి విమోచించుట ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అద్భుతం అండి. ఆయన జరిగించాడు. యోబు గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం గమనిస్తే, పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అన్నాడు. అవును ప్రియమైన వారారా, పాప సహితుడిలో నుండి పాప రహితుడు పుట్టగలిగితే ఎంత మేలు. అవును, మనందరము పాపులమే, కానీ మన పాప పరిహారం కొరకు పాప రహితుడు క్రీస్తు ప్రభు భూలోకంలో పుట్టి నేను ఆ పాప పరిహారం కొరకు కలవరి శిలువలో మిట్ట మధ్యాహ్నం వేళ బలైపోయాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఒక పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుకుందాం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. దేవునికి స్తోత్రములు. పేతురు ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి, పాపములో నుండి, అపవిత్రతలో నుండి, లోకములో నుండి తన వెలుగులోనికి, తన పరిశుద్ధతలోనికి, నిత్యత్వంలోనికి, తండ్రిలోనికి సమాధానపరిచిన రక్షకుడు. గమనించండి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న గొప్ప వంశము వారు మీరు, క్రీస్తు వంశావళి. ఇది ఆశ్చర్యం అండి, ఒక ఆశ్చర్యం ఇది. చీకటిలో ఉండి, అపవిత్రతలో నుండి, పాపములో నుండి, లోకములో నుండి, చెడులో నుండి, దుర్మార్గతలో నుండి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడే, ఇది ఆశ్చర్యం. ఆశ్చర్యమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎంత ఆశ్చర్యం అండి! నిజముగా పాపి పరిశుద్ధులుగా మార్చాడు. అద్భుతం అండి. అపవిత్రుడిని పవిత్రుడిగా మార్చాడు. ఇది ఆశ్చర్యం. దూరస్తుడైన ఈ మానవుని మరలా దేవుడు క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధరణ ద్వారా, స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఆయన సమీపస్తులుగా చేశాడు, తండ్రితో సమాధానపరిచాడు. ఆశ్చర్యం, ఆశ్చర్యం.
ఆయన పేరే ఆశ్చర్యకరుడండి. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. నిజముగా ఈ పాప మానవుని బాగు చేయటానికి, ఈ పాప మానవుని కొరకు తండ్రితో సమాధాన పరచడానికి, నిత్యత్వం ఇవ్వటానికి ఆయన కలవరి శిలువలో ఎంత గొప్ప త్యాగం చేశాడు. ఆయన ఎంతగా బలైపోయాడు. పరిశుద్ధ లేఖనం స్పష్టంగా చెప్తుంది. నీ కొరకు నా కొరకు బలైపోయిన దేవుడు ఎవరో తెలుసా? బలవంతుడైన దేవుడు బలహీనుడైపోయాడు. ఆయన నిత్యము జీవించే తండ్రి, ఆలోచన చెప్పే ఆలోచనకర్త, పాప మానవునికి దేవునికి సమాధాన పరిచిన సమాధానకర్త యేసు ప్రభువు వారు. ఆయన చాలా గొప్ప దేవుడు అండి, ఉన్నతుడు. ఈ ప్రపంచాన్ని నోటి మాటతో కలగజేసిన గొప్ప దేవుడు. అట్టి వాడు అమ్మా అయ్యా నిన్ను నన్ను దేవుని వద్దకు తేవటానికి సిలువలో బలైపోయాడు. ఒక పిచ్చివాడి వల్ల తిరిగాడు. దొంగలు ఆనాటి లోకం అవమానపరుస్తున్నారు, హీనంగా మాట్లాడాడు, సమస్తాన్ని వరించాడు, మౌని అయిపోయాడు. నీ కొరకు నా కొరకు అమూల్యమైన ప్రేమను కనుపరిచి, అమూల్యమైన రక్షణ ఇచ్చి, నన్ను తండ్రి వద్దకు తేవటానికి, తండ్రితో సమాధాన పరచడానికి ఆయన చేసిన శిలువ కార్యం ఆశ్చర్యం. ఆయన ఇచ్చిన రక్షణ కార్యం ఆశ్చర్యం. నీ కొరకు నా కొరకు శిష్యుగా వచ్చిన వాడు, నీ కొరకు నా కొరకు కుమారుడుగా అనుగ్రహింపబడిన వాడు సామాన్యమైన వాడు కాదు. చాలా గొప్ప దేవుడు, మహిమోన్నతుడు, మహిమ లేని వాడు, పరిశుద్ధుడు. హెబ్రీ పత్రికలో పౌలు అంటాడు, అమ్మాయ్యా నీ కొరకు నా కొరకు బలైపోయిన వాడు పరిశుద్ధుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చార్ని గొప్ప ప్రధాన యాజకుడు. మన పాపం నుండి మనం విమోచించి తండ్రితో సమాధానపరిచి నిత్యత్వం ఇవ్వటానికి ఆయన సరిపోయినవాడు. ఇట్టే ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అట్టి ప్రభువుని ఆరాధిద్దాం, అట్టి ప్రభుని గణపరుద్దాం, అట్టి ప్రభుని మహిమపరుద్దాం. ఆయన గుణాతిశయములండి, ఆయనలో పాపము లేదండి. ఆయన పవిత్రుడు. నువ్వు కొట్టిన, తిట్టిన, అవమానపరిచిన, దూషించిన దొంగలను కూడా ప్రేమించిన ప్రేమామయుడు ఆయన. ఆయన గొప్పతనం ఎంత గొప్పదో, ఆయన ఎంత ఉన్నతుడో మహోన్నతుడో. ఆ ప్రభుని మనసారా ఆరాధిద్దాం. శిశువుగా వచ్చిన వాడు సులకనగా చూడమాకండి. ఆయన శిశువు కాదండి, జ్ఞానులు జ్ఞానంతో తెలియపరిచారు. ఈయన శిశువు కాదు, ఈయన రాజులకు రాజు, ఈయన ప్రభువులకు ప్రభువు, ఈయన దేవుడు. జ్ఞానులు ముందుగానే తెలియపరిచారు. అలాగూ నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన మృత్యుంజయుడు నా క్రీస్తు ప్రభువు చాలా గొప్పవాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన మన విమోచకుడైన క్రీస్తు ప్రభు పాదాల ఎదురు సాగిలపడి ఆ ప్రభుని స్తుతిద్దాం, ఆ ప్రభుని గణపరుద్దాం. మనసారా హృదయపూర్వక ఇంత గొప్ప భాగ్యం కలగజేసిన ఆశ్చర్యకరుడైన క్రీస్తు ప్రభుని మనసారా హృదయపూర్వకంగా మనం ఆరాధించి గణపరచుదుము గాక. ప్రభు ఈ తలంపుల ద్వారా మహిమ పొంది ఆయన నామాన్ని చించుకును గాక. ఆమేన్. చక్కని ఆరాధన తలంపులు అందజేసిన మల్లికార్జున గారికి వందనాలన్న. ఇప్పుడు ప్రేరేపించబడిన ఒక సహోదరుడు స్తుతులు చెల్లించవలసిందిగా కోరుచున్నాను. ఒక సహోదరుడు మాత్రమే ప్రేరేపించబడిన వారు స్తుతులు చెల్లించవలసి. మా స్తుతులకు పాత్రుడా, మహిమ స్వరూపి, అనంతుడా, ద్వితీయుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మా విమోచకుడా, స్తోత్రములు. ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని పూజించి స్తుతించి మా హృదయమారా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల దేవా,
పరిశుద్ధ దినములో ప్రభు దినములో ఇలాగుని నామమున జ్ఞాపం చేసుకునే కృపల భాగ్యాన్ని ఇచ్చిన ప్రభు స్తోత్రములు. మీరు ఆశ్చర్యకరుడవు, అద్భుతకర్తవు, సమాధానకర్తవు. నానా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. వస్తాను నేనుండి స్థలములో మీరు ఉండలాగున మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాను సెలవిచ్చిన మా ప్రభువా స్తోత్రములు. మీరు అక్కడ పర్యంతము మేము భూలోకంలో జీవించినంత కాలం మిమ్మల్ని పూజించి స్తుతించి మిమ్మల్ని ప్రచురించే వారంగా ఉంచమని మీరు చేసిన మేలను తలంచుకొని మీరు చూపిన కృపను జ్ఞాపం చేసుకుని మా హృదయమార కృతజ్ఞతా స్తోత్రములు జుహాఫలములు సమర్పించి ఆరాధిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 స్తుతులు చెల్లించిన ప్రభుదాస్ అన్న గారికి వందనాలన్నా. వందనాలన్నా. ఇప్పుడు తిరిగి మల్లికార్జునరావు అన్న గారు వాక్యాన్ని అందిస్తుండగా శ్రద్ధగా విని దేవుని మహిమ పరుస్తాం. అన్న మల్లికార్జున అన్న 6:10 వరకు వాక్యం అందించండి. వందనాలు. థ్యాంక్ యూ. వందనాలు. దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ ఈ ఉదయకాలం దైవార్థమానం అందించడానికి అవకాశం కల్పించిన మన ప్రియులు బర్నబాస్ గారికి, బాధ్యత కలిగిన సహోదరులు అందరికీ, ఈనాటి ఉదయకాలపు అధ్యక్షులైనటువంటి శేఖర్ గారికి, ముఖ్యంగా కాన్ఫరెన్స్ లో ఉన్న వారందరికీ మన రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామున హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. వందనాలు. అలాగే మరి కొద్ది నిమిషాలు మనకు టైం లేదు కాబట్టి కొద్ది నిమిషాలు నేరుగా దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. 101వ కీర్తన 6వ వచనం నేనే చదువుతున్నాను. 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. మొదటి వచనం 2వ వచనం కూడా చదువుతున్నాను. నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమును వివేకముతో ప్రవర్తించేదను. నీవెప్పుడు నా యొద్దకు వచ్చేదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. చదువుబడిన ఈ లేఖన భాగాల ద్వారా దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మనందరి ద్వారా ఈ పునరుత్థాన దినమందు ఆయనకి కలుగును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి స్నేహితులారా, పరిశుద్ధులారా, 101వ కీర్తనలో ఇది దావీదు కీర్తన అంటారు. మనందరికీ తెలుసు. కీర్తనల గ్రంథాన్నే దావీదు కీర్తనలు అంటారు. ఎంతో మంది భక్తులు రాసిన కీర్తన గ్రంథాన్ని, ఎక్కువ కీర్తనలు రాసింది కూడా దావీదే. ఈ దావీదు అంటాడు, నేను కృపను గురించి, కృప అంటే నిజముగా అర్హత లేని మనకు ఇచ్చాడే ఈ గొప్ప భాగ్యం, ఈ ధన్యత, ఇది కృప అండి. ఎన్నిక లేని మనను ఎన్నిక చేసుకున్నాడే, ఇది ఆయన కృప. ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ, ఆయన గొప్పతనం, ఆయన కృప అండి. ఇది ఆయన కృప. మీరు ఎఫెసీ పత్రికలో అంటాడు, ఇది మీ వలన కలిగింది కాదు, మీ విద్యను బట్టో, మీ జ్ఞానాన్ని బట్టో, మీ ఆ చదువుని బట్టో, మీ అంతస్తుని బట్టో, మీ సౌందర్యాన్ని బట్టో మీకు కలిగినది కాదు, ఇది దేవుడిచ్చిన కృప. ఇది ఆయన వరం అన్నాడండి. పౌలు భక్తుడు వేదాంత జ్ఞాని అంటాడు. ఎంత అద్భుతంగా రాశాడండి, ఆత్మతో రాశాడు. అవును, ఇది ఆయన కృప, ఆయన ఇచ్చిన వరం. ఇది దేవుని వల్ల కలిగింది, మనుషుల వల్ల కలిగింది కాదు, తండ్రి వల్ల తల్లి వల్ల వచ్చిన వారసత్వం కాదు. ఇది ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ గురించి దావీదు అంటాడు, నేను కృపను గురించి, న్యాయమును గురించి పాట పాడతా. యెహోవా నిన్ను కీర్తిస్తానయ్యా, యెహోవా నిన్ను కీర్తిస్తా.
నిర్దోష మార్గము వివేకముతో నేను ప్రవర్తిస్తా. గమనించాలి, మన మార్గం ఏంటి? నిర్దోష మార్గము. ఎలా ఉండాలి? వివేకముతో ప్రవర్తిస్తా. నీవు నా యుద్ధకు ఎప్పుడు వస్తావు? ఒక అద్భుతమైన మాట అండి. యజమానుడు వస్తున్నాడంటే దాసుడు ఎలా ఉంటాడో మనకు తెలుసు. అంటే నువ్వు ఎప్పుడు వస్తావు? నువ్వు ఎప్పుడు వచ్చినా నేను రెడీగా ఉన్నా. నా అంతరంగము, నా హృదయము ఆక్షేపణ చూపించేదిగా లేదు. గమనించండి, నేను రెడీగా ఉన్నా. నువ్వు ఎప్పుడు వస్తావు? ఎప్పుడైనా నేను సిద్ధపడి ఉన్నా. నువ్వు ఎప్పుడు వస్తావు? నా ఇంట యథార్థం ఉన్నది. ఒక అద్భుతమైన మాట అండి. నా ఇంట యథార్థవంతంతో నడుచుకుంటాను. నా ఇంట యథార్థత ఉన్నదయ్యా. నీ ఇంట ఉన్నదా? మన ఇంటి యథార్థత ఉన్నదా? అసలు దేవుడు చూడండి, ఒక మాట అంటాడు. ఆయన ఎవరిని కనిపెడుతున్నాడు? ఆయన ఎవరిని వెతుకుతున్నాడు? ఆయనకి ఎవరు కావాలి? ఉదయ కాలంలో అద్భుతమైన మాట, అద్భుతమైన దైవ గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. సత్యవేద గ్రంథమైన బైబిల్లో 101వ కీర్తన 6వ వచనంలో మనం గమనిస్తే, నా యొద్ద నివసించినట్లు దేశములో ఎవరు కావాలంటే ఆయనకి నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నా. ఆయన చూపు కనబడుతుంది ఎవరిని? నమ్మకస్తులైన వారు. అవును, దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు ఎవరు? ఆయనకి ఎవరు పరిచారకులు? ఆయన సేవకులు ఎవరు? యథార్థవంతులండి. చదవండి, కొద్ది లేఖన మనం గమనించబోతున్నాం. నిర్దోష మార్గం ముందు నడుచువారు నాకు పరిచారకులు ఎవరు? మోసము చేయవాడు నా ఇంట నివసింపరాడు. గమనించండి, అపొస్తలులు ఆయన శిష్యులు పిలవబడిన వారు 12 మంది. 12 మందిలో ఒకడు మోసగాడు ఉన్నాడు. ఆయన వద్ద నిలిచాడా? నిలవలా. ఆయన అన్నమాట, మోసము చేయవాడు నా ఇంట నిలవడు. గమనించండి, నమ్మకస్తులైన వారి కొరకు ఆయన కనిపెడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వచనం త్వరగా ఎవరైనా చదివి సహాయం చేస్తారా? కొన్ని లేఖన భాగనాలు కొద్దిగా సహకరిస్తే చాలా మనం త్వరగా ముందుకు సాగిపోదాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, ఏ తరముల వరకు కృప చూపువాడును, నమ్మతగిన దేవుడు ననియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని నష్టపడేటకు వారికి దండన విధించేవాడుని నీవు తెలుసుకున్నావు. మోషే గొప్ప ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు ఏంటివి? ఆయన 1000 తరాల వరకు అంటండి. నువ్వు యథార్థంగా సాగు చేస్తే, నువ్వు యథార్థంగా జీవిస్తే, నీ తరం కాదు, నా తరం కాదు, 1000 తరాల వరకు తన కృపను చూపుతాడంట. 1000 తరాలు అసలు మనం ఉంచావా? మనం ఉండము. మన పిల్లలు, తరతరాలు కుటుంబాలు ఉంటాయి. 1000 తరాల వరకు. నిజమే, ఈ మాటకు బైబిల్లో అలాంటి రుజువులు ఏమైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. అబ్రహాంతో దేవుడు ప్రమాణం చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రమాణం చేశాడు. ఇప్పటికి 4025 సంవత్సరాలు అయిందండి అబ్రహాంతో చేసిన ప్రమాణం. ఆదాం మొదలుకొని అబ్రహాం వరకు 2000, అబ్రహాం మొదలుకొని క్రీస్తు ప్రభు వరకు 2000, ఇప్పుడు క్రీస్తు ప్రభు వచ్చి 2025 సంవత్సరాలు. గమనించండి, 4025 సంవత్సరాలు గడిచిన ఆయన సంతానం ఉందే, ఆయన వాగ్దానాలు ఉన్నాయి, ఆయన ప్రజలైన ఇశ్రాయేలు పట్ల నేటికి కనపరుస్తా ఉన్నాడు, నేటికి కాపాడుతూ ఉన్నాడు. అవును, అసలు ఇశ్రాయేల్ దేశం లేకుండా ప్రపంచ పటంలో చేయాలని ఎంతో మంది మేధావులు ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారు. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వారు కదండి, అరబ్ దేశాలు ఎంతో మంది అసలు ఇశ్రాయేల్ నశింపు చేయాలి కూడా నేటికి వారు జోలి పోలేకపోతున్నారు. కారణం ఏంటంటే, ఈనాడు ప్రపంచం ఇంత గొప్పగా దీవెనబడాలి, ఇంత గొప్ప డెవలప్ అవ్వాలంటే కారణం ఏంటంటే కేవలం ఇశ్రాయేల్ వాళ్ళే.
వారి జ్ఞానం మితిలేనిది. అబ్రహాముతో చేసిన వాగ్దానం అండి, నా మాట విను. అవును, అబ్రహామును బట్టి దేవుడు ఇష్మాయిల్ని బ్రతికించాడు. అబ్రహాం మొర్రను బట్టి దేవుడు ఇష్మాయిల్ని బ్రతికించాడు. అబ్రహామును బట్టి ఇస్సాకు బిడ్డల్ని, ఇస్సాకు సంతానాన్ని దీవించాడు. ఈనాడు క్రీస్తు ప్రభువును బట్టి సర్వమానవాళ్ళు విమోచించి రక్షించిన ఆ గొప్ప ఘనుడు ఇక్కడ అంటున్నాడు, 1000 తరాల వరకు నేను కృప చూపుతా. ఎన్ని తరాలు? ఎట్లా ఉండాలి? నమ్మకమైన వారిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించే వారిగా ఉండాలి. దశలోనికి రాసిన పత్రిక 5:24 మనం గమనిస్తే, మనలను పిలిచిన దేవుడు, మనల్ని పిలిచిన మన విమోచకుడు, మనల్ని పిలిచిన మన ప్రభు నమ్మతగినవాడు. పౌలు అన్నాడు, మిమ్మును పిలిచిన వాడు నమ్మతగినవాడు. మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? మన పిల్లలు ఒక 3 ఉన్నారనుకోండి. 3 పిల్లల్లో ఒకడు నమ్మకస్తుడు, 2 అపనమ్మకమైన వారు. ఊరెడుతూ తాళాలు ఎవరికిస్తావు? సొమ్ము ఎవరికిస్తావు? నమ్మకస్తుడు కాని వానికి ఇవ్వగలుగుతావా? నీ మనస్సాక్షి ఒప్పిద్దా? ఒప్పదు. నమ్మకస్తులైన వారికి ఇచ్చి జాగ్రత్త 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 అని చెప్పి వెళ్ళిపోతావు. కారణం ఏంటంటే మిగిలిన వారికి ఇవ్వలేవు. అలాగే ప్రభువు కూడా రేపు ఎవరికి ఇస్తాడు? గమనించండి, నాకు టైం లేదు కాబట్టి త్వరగా దాటిపోతున్నాను. నమ్మకంగా మనం ఉన్నందువల్ల, ఎందుకు నమ్మకత్వం కలిగి ఉండాలి? నమ్మకత్వం వల్ల లాభం ఏంటి? ఏమో, ఎట బతికేమయ్యా, ప్రభుని నమ్ముకున్నాం, ఎట్ట ఒకటి బతుకుతాంలే అని అనుకుంటావా? స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దైవ గ్రంథం, సత్యవేద గ్రంథం తెలియపరుస్తుంది, నువ్వు నిజాయితీగా బ్రతకాలి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. అప్పుడే నువ్వు దైవాశీర్వాదాలు పొందుతావు. నమ్మకత్వం కావాలి. ఆయనకు కావలసిన వారు దేశంలో నమ్మకస్తులైన వారు. నేను కనిపెడతాను, ఎదురు చూస్తున్నా, నాకు కావాలి. ఎందుకు నమ్మకత్వం? నేను ఎట్ట బతికితే నాకేమంటావా? సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట రాయబడింది, నమ్మకంగా బ్రతికిన వారు వర్ధిల్లుతారంట. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. మెండుగా అంటే ఎక్కువగా వస్తాయంట. నువ్వు ఏడ్చలేవండి. నమ్మకత్వం ఏమిచ్చింది? దీవెనలు ఇచ్చింది. నమ్మకత్వం ఏమిచ్చింది? నిన్ను వర్ధల చేసింది, నీ కుటుంబాన్ని వర్ధల చేసింది, నీ సంఘాన్ని వర్ధల చేసింది. క్షమించండి, సగం నీది కాదు, నాది కాదు, ప్రభువుదిలేండి. నువ్వే స్థలంలో పనిచేస్తున్నావు, ఏ తోటలో పనిచేస్తున్నావు, ఆ తోట ఫలించింది, ఆ సంఘం వర్ధిల్లింది, పరిశుద్ధులు వర్ధిల్లుతారు. నీ నమ్మకత్వం నమ్మకమైన, ఎందుకు ప్రభు అన్నాడు, నమ్మకంగా బ్రతకండి, నమ్మకత్వం కలిగి ఉండండి, అపనమ్మకస్తులు ఉండకూడదు. నా ఇంట్లో పనికిరాడు, మోసము చేయవాడు, అబద్ధములాడేవాడు నా ఇంట్లో పనికిరాడు. కాబట్టి స్నేహితులారా, పిల్లలారా, మీరు నమ్మకంగా బ్రతకండి. ఫలితంగా మీరు నమ్మకంగా బ్రతికినందువల్ల నాకు ఇష్టలుగా మాత్రమే కాదు, మీరు వర్ధిల్లుతారు, మీరు ఏలతారు. నేను కొద్దిగా జ్ఞాపకం చేస్తున్నాను. మన యోసేపు ఉన్నాడు, యాకోబు కుమారులు 12 మంది ఉన్నా 12 మందిలో నమ్మకంగా బ్రతికిన వాడు యోసేపు. నమ్మకంగా బ్రతికిన యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతీఫర్ భార్య కన్ను వేసి ఆ హెబ్రీ పడుచువాడైన అందగాడని యోసేపును బలవంతం చేస్తే ఆయన కాదన్నాడు. దేవునికి నమ్మకంగా బ్రతికాడు. నమ్మకస్తుడు యోసేపు. గమనించండి, నమ్మకంగా బ్రతికిన యోసేపు ఏలాడు, ఐగుప్తుని ఏలాడు, ఐగుప్తుని ఏలాడండి, వర్ధిల్లాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. గమనించండి, నమ్మకం లేని అన్నలు దాసులైపోయారు, కరువుతో అల్లాడిపోయారు.
కలత చెందారు. నమ్మకత్వం మన జీవితాలలో, మన కుటుంబాలలో ప్రభువు కూడా కావాల్సినవే కదండి. మత్తయి సువార్త 20:23 ప్రభువే ఉన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా బాబా అని కావాల్సింది ఏంటండి? ప్రశంసలు. అబ్బా, ప్రభువు చేతండి, సృష్టికర్త అయిన దేవుని చేత, పరిశుద్ధుల సమూహములో, సార్వత్రిక సంఘం ఎదుట, కోట్ల కొలాది పరిశుద్ధుల ముందు నిన్ను పిలిచి నమ్మకమైన బలా మంచి దాసుడా కమ్, ప్లీజ్ కమ్ అంటే ఎంత ఆనందమో, నా దగ్గరికి రమ్మంటే ఎంత గొప్ప ఆనందమో మనకి. ఆయన చేత ప్రశంసింపబడాలి. అక్కడ ఉన్నాడు కదండి, నమ్మకమైన మంచి దాసుడా. మనం ఎలా ప్రవర్తించాలి? మన ప్రవర్తన ఎలా ఉంది? మన సంఘాలలో, మన కుటుంబాలలో, మన ఉద్యోగాలలో నమ్మకత్వం ఉన్నదా? మన నీ సేవలో, నీ ఉద్యోగంలో, నువ్వు ఉన్న స్థలంలో నమ్మకత్వం ఉన్నదా? దైవజనుడైన మోషే గురించి పౌలు అంటాడు ఎబ్రీ పత్రికలో, అసలు మోషేకి పౌలు సంబంధం ఉందండి. మోషే తరం వేరు, పౌలు తరం వేరు. కానీ పౌలు అంటాడు, మోషే దేవుని ఇల్లు అంతటిలో ఎలాంటి వాడు? నమ్మకంగా పనిచేశాడు, నమ్మకమైన వాడు, అభివృద్ధి పొందాడు. సంఖ్యాకాండంలో అయితే ప్రభువే చెప్పాడు, నేరుగా చెప్పాడు, ఆయనే చెప్పాడు. ఏమని అంటే, దేవుని మాట ఏం చెప్పాడు సంఖ్యాకాండంలో అంటే 12వ అధ్యాయం 7వ వచనంలో, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఫలానా సేవకుడు, ఫలాని సంఘ పెద్ద, ఫలాని పరిచారకుడు పేర్లు నాకు తెలియదు, కానీ మనము ప్రియమైన వాళ్ళరా ప్రభు ఎదురు చెప్తున్నాను, నమ్మకత్వం ఉన్నదా? ప్రభు నిన్ను నన్ను స్కాన్ చేయబోతున్నాడు, స్కాన్ చేస్తున్నాడు. స్కాన్ అయింది. నమ్మకత్వం ఉన్నదా? నమ్మకత్వం. దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను. దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను. ప్రభు కనిపెడుతున్నాడండి. ప్రభు కనిపెడుతున్నాడు. నమ్మకత్వం కలిగి ఉన్నామా? పరిచర్యలో, సంఘములో, సేవలో, సొమ్ములో, దేవుని సొమ్ము విషయం కూడా అండి. ఈరోజు అల్పమైన దాని కొరకు చాలా మంది అండి, క్షమించండి నన్ను, చాలా మంది సేవకులు ఉన్నారు ఆ జాబితాలో, పెద్దలున్నారు ఆ జాబితాలో, విశ్వాసులున్నారు, పరిచారకులు ఆ జాబితాలో. దేవుని సొమ్ము విషయంలో నమ్మకము లేనివారు, దోచుకునేవారు, అక్రమంగా ఖర్చు పెట్టేవారు, దేనికి వాడాలో దేవుని సొమ్ము దానికి వాడకుండా ఇష్టానుసారంగా అన్యాయంగా ఖర్చు పెట్టేవారు నేటి సంఘాల్లో లేకపోలేదు. దేవుని సొమ్ము విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలి. సంఘ విషయంలో, పరిచర్య విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుని సేవ విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలి. ఒక గొప్ప భక్తుని జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయము. దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం నేనే చదువుతున్నాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయవచ్చును. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి, తాను ప్రారంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. మన ముందు భక్తులను పెట్టాడండి దేవుడు.
నమ్మకస్తులుగా ఉన్న వారిని పరిశుద్ధాత్ముడు రాయించాడు. చూడండి వారి వైపు, వారు ఎలా ఉన్నాడు? హిజ్కియా ఎలా ఉన్నాడు? దేవుని పనండి. హిజ్కియా యూదా దేశం అంతటా ఇలాగూ జరిగించి తన దేవుని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగా పనిచేయచ్చు వచ్చెను. ఎలా పనిచేశాడు హిజ్కియా? నమ్మకముగా పనిచేశాడు. నమ్మకముగా పనిచేసిన హిజ్కియాను దేవుడు ఏం చేశాడంటే వర్ధల చేశాడు. దేవుడు ఏం చేశాడు? గొప్పవాడిగా చేశాడు. గమనించండి, అతని జీవితంలో మనం చదివితే 25 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి హిజ్కియా నమ్మకముగా సేవ చేయటం వల్ల 29 సంవత్సరాలు రాజుగా ఏలాడు. అదే హిజ్కియా తండ్రి అహాజు నమ్మకత్వం లేనివాడిగా ఉన్నాడు. ఫలితంగా యూదా దేశం అంతా దిగంబరైపోయింది. నష్టపోయారు. ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలు. దిగంబరులుగా అయిపోయారు. హీనమైన స్థితికి ఆనాటి యూదా దేశం అంతా దిగజారిపోయింది. కుటుంబంలో ఉన్న యజమానుడిగా నీవు, యజమానురాలుగా నీవు, పిల్లలుగా మీరు, సంఘంలో ఉన్న సేవకులు, పెద్దలు, పరిచారకులు, పరిశుద్ధులు ఎలా బ్రతకాలి అంటే నమ్మకత్వం. ప్రభుకండి, ఇది దేవుని ఇల్లు, నాది కాదు, నీది కాదండి. సంఘం అనేది ప్రభుది. సంఘం ఎవరి ఇల్లు? ప్రభు ఇల్లు. ఆయన ఇంటిలో ఆయన యజమానుడు, ఆయన మాస్టర్. మనమందరం ఆయన సేవకులం, పిల్లలములండి. ఎలా ఉండాలి? నమ్మకత్వం కలిగి ఉండాలి. నమ్మకం లేకపోతే ఆయన నీకు అధికారం ఇవ్వడం. నమ్మకం లేకపోతే నువ్వు వర్ధలేవు. గమనించండి, హిజ్కియా ఇది తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతడి అందేమి తాను ఆరంభించిన ప్రతి పని బాబా ఎక్సలెంట్ అండి. ఆ వర్డ్ ఎక్సలెంట్. చూడండి, ఆరంభించిన ప్రతి పనిలో గమనించండి. మందిరం వరకు నమ్మకంగా ఉంటామండి, బయట సంగతి మర్చిపోండి అంటారా? ప్రతి పనిని ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. ప్రతి పనిలో నమ్మకంగా ఉన్న హిజ్కియా 32వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాను. 32వ అధ్యాయం దినవృత్తాంతాల గ్రంథమే 27వ వచనం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగిన అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించిన ధాన్యమును ద్రాక్షరసమును తైలమును ఉంచుటకు కొట్లను పలు విధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించిన. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పనుల మందలను అతడు సంపాదించును, పశువుల మందలను అతడు సంపాదించును. హిజ్కియా గిహోను కాలువకు ఎగువ కట్టవేయించి దావీదు పట్టణం పడమటి వైపునకు దాన్ని తెప్పించును. హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యంగా వృద్ధి పొందుటను గూర్చి విచారించి తెలుసుకున్నటకే బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయంలో ఉద్దేశం అంతని తెలుసుకోవాలని దేవుడు అతనిని విడిచిపెట్టిన. ఎంత అద్భుతం అండి. దట్ ఈస్ వండర్ఫుల్ టు హియర్. గమనించండి, హిజ్కియా యథార్థముగా నమ్మకంగా బ్రతికినందువల్ల తండ్రి కాలంలో హీనమైన స్థితి, దిగంబరత్వం, కానీ హిజ్కియా కాలంలో సమృద్ధి కలిమి. ఎంత ధన సంపన్నుడయ్యాడండి, వర్ధిల్లాడు. అషూర్ రాజుకి పనులు కూడా కట్టలేదు, తిరుగుబాటు చేశాడు, గెలిచాడు, విజయం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన చేసే ప్రతి పనిలో దేవుని కరుణాస్తం ఉంది. హిజ్కియా సర్వ ప్రయత్నంలో వర్ధిల్లాడు. గమనించండి, ఒక అద్భుతమైన మాట ఉదయకాలం మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఏంటంటే హిజ్కియా ఎలా వర్ధిల్లాడు, ఇంత గొప్పతనం ఎలా వచ్చింది?
ఇంత డబ్బు ఎక్కడొచ్చింది? బంగారమా, వెండ, రత్నాల, కుప్పలు కుప్పలు, రాసులు రాసులు, కొట్లు కొట్లు, పశువుల, అసలు ఏది కూడా తక్కువ కాలేదండి. పట్టణాలు కట్టించాడు, డబ్బు సంపాదించాడు, గొప్పవాడైపోయాడు. ఆ అశూర్రాజుని జయించాడు, పన్ను వసూల్చి కట్టడానికి ఇష్టపడలేదు. ఎక్కడిది ఏంటిది? దేశంలో రాయబారులు అంట అనేక మంది వచ్చి, ఏంటయ్యా ఈ రహస్యం ఏంటంటే, ఆయన ఏం చెప్పాడంటే, ఈ మధ్య క్రికెట్ లో నేను పెద్దగా చూడను. క్రికెట్ నాకు ఇష్టం ఉండదు. క్రికెట్ అంటే నాకు ఇష్టం ఉండదు, తెలియదు, తప్పని నేను అంటలేదు. ఒక సోదరి గెలిచి అద్భుతంగా చెప్పింది, ఇది నా ప్రభు దయ, ప్రభు నన్ను గెలిపించాడు, సాక్ష్యం అండి. ప్రపంచంలో క్రికెట్ లో ఉన్న ప్లేయర్స్ అందరికి కూడా ఒక కనువిప్పు, అద్భుతం కదండి ఆ వాడు. అలాగే ఇప్పుడు ఇజ్గియాని అడిగితే, ఎలా గెలిచావయ్యా, ఎలా సంపాదించావా, ఎలా వర్ధిల్లావయ్యా, నీ తండ్రి దిగంబరత్వంలో ఉన్నాడే, మీ తండ్రి నీకు అప్పగించినప్పుడు ఈతా దేశం అంతా ఈనమైన స్థితికి వచ్చింది. ఇప్పుడు ఎంత డెవలప్ అవడానికి కారణం ఏంటి, ఇంత అభివృద్ధికి కారణం ఏంటంటే ఇజ్గియా అంటాడు, నా దేవుని యందు నేను నమ్మకంగా బ్రతికా అని ఇచ్చిన విట్నెస్. గమనించాలి, ఈ ప్రేమతో మనము దేవుని యందు ఎలా బ్రతుకుతున్నాం. నమ్మకత్వం సంఘములో ఉన్నదా? నమ్మకత్వం పరిచర్యలో ఉన్నదా? నమ్మకత్వం దేవుని ఇంటిలో ఉన్నదా? నమ్మకత్వం దేవుని సేవలో ఉన్నదా? నమ్మకత్వం 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 ఉదయకాలం ప్రభు దినమున నేను ధైర్యంగా చెప్తున్నాను, నమ్మకస్తుడుగా దేవుని సేవ చేసుకోవడానికి ఇష్టపడ్డా, తీర్మానం చేసుకున్నా. నమ్మకస్తుడుగా నమ్మకంగా సేవ చేస్తున్నా, నమ్మకంగా బ్రతుకుతున్నా. ఫలితంగా దేవుడు నన్ను వర్ధల చేశాడు, తన సేవలో బలపరుస్తాడు, తన సేవలో నన్ను వాడుకుంటున్నాడు. అందుకు నేను కృతజ్ఞుణ్ణి. నేను ప్రభువుని ఎప్పుడు స్తుతిస్తాను. స్నేహితులారా, ఉదయకాలం జాగ్రత్తగా గమనించండి. నమ్మకంగా ఎదిగిన హిజ్కియా వర్ధిల్లాడు. కొరింథీయులకు రాసిన పత్రిక ఒక భక్తుని జ్ఞాపకం చేసి, టైంలో చాలా మంది ఉన్నారు కానీ ఒక మాట చెప్పి నేను త్వరగా దాటిపోతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవగలిగిన వారు త్వరగా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:17. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు నమ్మకమైన నా కుమారుడైన తిమోతిని మీ వద్దకు పంపుతున్నా. రైట్, చాలు. అసలు స్నేహితులారా, ఒక ఆశ్చర్యం అండి ఇది. నేను చెప్పడానికి చాలా ఆనందపడుతున్నా. నువ్వు నమ్మకంగా బ్రతికినందువల్ల దేవునికి ప్రియముగా ఉంటావు, సంఘానికి ప్రియముగా ఉంటావు, లోకానికి ప్రియముగా ఉంటావు. అంత మాత్రమే కాదు, వర్ధిల్లుతాం. అంత మాత్రమే కాదు, ఏలతాం. నమ్మకమైన వారు ఏలతారండి. రేపు ప్రపంచాన్ని ఏలబోతున్నారు వీరే. ఆయన ఎందుకు కనిపెడుతున్నాడు? నమ్మకస్తులైన వారి కొరకు. చూడండి, నమ్మకమైన నా ప్రియ కుమారుడు. నమ్మకత్వం ఏమిచ్చింది? ప్రియ కుమారుడుగా అంగీకరిస్తుంది గుండె. పౌలు చాలా మంది ఉన్నారు పౌలు దగ్గర, కొంతమందిని ప్రశంసించాడులే కానీ తిమోతిని ఎక్కువగా ప్రశంసించాడు. నమ్మకమైన నా ప్రియ కుమారుడు. బాబా, దేవునికి నీవు నేను నమ్మకంగా ఉంటే నిన్ను నన్ను కూడా అదే అంటాడండి, నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన కుమారుడు. అద్భుతం అండి ఇది. మనం నమ్మకంగా బ్రతికినందువల్ల సంఘానికి, సేవకులకు, పరిశుద్ధులకు ప్రేమగా బ్రతుకుతాం, దేవునికి ఇష్టంగా బ్రతుకుతాం. దేవుడు ఎంచుకుంటాడు. చూడండి, నమ్మకమైన నా ప్రియ కుమారుడు తిమోతిని మీ వద్దకు పంపుతున్నా. ఎవరు ఉండాలి? నమ్మకత్వం. నమ్మకత్వం కలిగాడు ఆయన. మనం ఎలా ఉండాలి దేవుని సేవలో? నమ్మకత్వం కలిగి ఉన్నామా? నేటి సంఘాలలో లేదు ఇది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఎవరెవరి గురించి చెప్పాడు? తుకికుని గురించి చెప్పాడు, ఒనేసిమును గురించి చెప్పాడు. కొరింథీ పత్రిక 4:2 ప్రతి వాడు నమ్మకంగా ఉండాలన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ప్రతి వాడు, తిమోతి మాత్రమే కాదు, తుకికు మాత్రమే కాదు, ఒనేసిము మాత్రమే కాదు,
కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, మొదటి పత్రిక, ప్రతి వాడు నమ్మకమై ఉండవాలి, నమ్మకంగా ఉండాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం త్వరగా. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 10వ వచనం. గ్రంథం ఇదిగో ఇదిగో మీరు శోధింపబడినట్లు ఇదిగో మీరు అపవాది మీలో శోధింపబడినట్లు కొందరిని అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, మరణం వరకు నమ్మకంగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నేను మీకు ఏ కిరీటం ఇస్తాను? జీవ కిరీటం. ఎవరికి ఇస్తాను? బైబిల్ చదువుతుంటే గుండె పండిపోయిద్దండి నాకు. గుండె నిండా ఆనందం కలిగింది, సంతోషం కలిగింది. ఇది మనుషుల మాటలు కాదు, ఈ దేవుని మాటలు ఇస్తాడు ఆయన. అంతే. ఏమంటాడు? 10 దినములు, సంవత్సరంలో 10 దినములు పోతే 255 దినాలు ఉంటాయి. కొద్ది కాలమే సేపు శ్రమ పొందాడు. 13 సంవత్సరాలే తన జీవితంలో. 80 సంవత్సరాలు విజయం పొందాడు యేసేపు. 10 దినముల శ్రమ కలిగింది. మరణం వరకు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మరణం వరకు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. మరణం వరకు ఎలా ఉండాలి? అవును, ఒక భక్తుని సమయంలో నాకు జ్ఞాపకానికి వచ్చాడు. చెప్పక మానలేను, ఉండలేను. మన్నించండి, గమనించండి. యోబు గురించి మనం గమనిస్తే స్నేహితులు వచ్చి అవమానపరుస్తున్నారు యోబుని. చివరికి కట్టుకున్న భార్య అండి, కట్టుకున్న భార్య ఏమంటుంది తెలుసా? అయ్యా, నువ్వు యథార్థతను విడిచిపెట్టయ్యా, నమ్మకత్వాన్ని విడిచిపెట్టు, దేవుని దూషించు, చచ్చిపో చచ్చిపో. ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు యోబు భార్య అందో తెలుసా? దయనీయమైన స్థితి యోబుది. ఒళ్ళంతా కురుపులు, గాయాలు, పచ్చి పుండ్లు, గోక్కోటానికి కూడా ఓపిక లేని స్థితి. చిల్ల పెంకుతో ఒళ్ళు గీక్కుంటున్నాడు. యోబు భార్య అంటుంది, నేను నీ స్థితిని చూడలేను, నువ్వు దయచేసి యథార్థతను విడిచిపెట్టు, నమ్మకత్వాన్ని విడిచిపెట్టు, మరణమైపో, చచ్చిపో. యోబు భార్య మాట. యోబు మాట ఏంటో తెలుసా? ఒక అద్భుతం అన్నాడు. ఇలాగున చర్మము చీకిపోయినా, అమ్మా విను విను విను, ఇలాగున చర్మము చీకిపోయినా, నా దేహాన్ని పురుగులు పట్టినా, ఇలాగ ఇంతకన్నా ఘోరంగా నా చర్మం చీకిపోయినా, నేను నా ప్రభువుని స్తుతిస్తా, నేను మరలా ఆయన్ని చూస్తా. ఆయన సజీవుడు. నేను విడవను యథార్థత, నేను విడవను నమ్మకత్వాన్ని, నా దేవుని మీద నమ్మకత్వం నేను విడిచిపెట్టను. గమనించండి, సాతానుడు ఓడిపోయాడు. ప్రభు దగ్గరికి వెళ్ళాడు. నీ భక్తుడైన యోబు విషయంలో నేను ఓడిపోయా, నీ భక్తుడు గెలిచాడు. విజయం మీదే. తల వంచాడు సాతానుడు. గమనించండి, మరలా వర్ధిల్లాడు. అతని యథార్థత, అతని నమ్మకత్వం అతని వర్ధిల్ల చేసింది. ఆ దేశమంతా మరలా 2 ఆశీర్వాదం పొందాడు. వారు పిల్లలంతా సౌందర్యవంతులు ఆ దేశంలోనే లేరు. యథార్థత. ప్రభు అంటున్నాడు, 10 దినములు మీకు శ్రమ కలిగింది. శ్రమ వచ్చినప్పుడు నమ్మకత్వాన్ని విడిచిపెట్టకూడదు. యథార్థంగా బ్రతుకు, నమ్మకత్వంగా బ్రతుకు. నువ్వు ఏలతావు స్నేహితుడా, కుమారుడా, కుమారి, నువ్వు ఏలతావు, నువ్వు వర్ధిల్లుతావు, ఏలతావు. నేను నీకు జీవ కిరీటం ఇస్తా, బహుమానం ఇస్తా. అసలు మన ప్రియ ప్రభువుకున్న గొప్ప పేరు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం కూడా ఒక్క మాట చదవండి, ముగిస్తాను త్వరగా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. 19, 11. మరియు పరలోకం తెరవబడినట్టు చూచి తిని, పరలోకం తెరవబడినట్టు చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండినవాడు కూర్చుండినవాడు నమ్మకమైన వాడును
సత్యవంతుడును నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. అను నామము. అమ్మా చాలు 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 స్నేహితుడా, సోదరుడా, థ్యాంక్ యూ. గమనించండి, ఇక్కడ ఏముందండి ఒక అద్భుతమైన మాట. యోహాను చూశాడు, తెల్లని గుర్రం కనబడింది. ఆ గుర్రం మీద ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ అక్కడ వాయబడిన పేరు ఏంటంటే, ఇతడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు. నీవు నేను ఆరాధిస్తున్న ప్రభు, నీవు నేను సేవిస్తున్న ప్రభు, నీవు నేను గణపరుస్తున్న ప్రభు, నీవు నేను ప్రకటిస్తున్న ప్రభు నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఆయన న్యాయవంతుడండి. యోబు గ్రంథం అంతా ఘోషిస్తా ఉండింది. ప్రతి అధ్యాయంలో యోబు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన గొప్పతనం, ఆయన మహిమ ఎప్పుడు ఉన్నప్పుడు కాదు, అధిక సంపన్నుడిగా ఉన్నప్పుడు కాదు, సంతోషంగా ఉన్నప్పుడు కాదు, లేమిలో కూడా, కష్టాల్లో కూడా, శ్రమలో కూడా యోబు ప్రశంసించాడు, ప్రభుని కనపరిచాడు. నమ్మకత్వం కలిగి ఉన్నాడు. ఆయన నమ్మకమైన వాడు, ఆయన సత్యవంతుడు. మన ప్రభువుని పూజిద్దాం, మన ప్రభువుని ప్రకటిద్దాం. నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో మిట్ట మధ్యాహ్నం కూడా బలైపోయాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన మృత్యుంజయుడు, సర్వ మానవాళ్ళు రక్షిస్తున్న ప్రభు ఎలాంటి వాడు తెలుసా? నమ్మకమైన వాడు. బైబిల్లో మీరు చదవండి. కుంటి వారికి కాళ్ళు ఇచ్చిన ప్రభు, మగవారికి నోరిచ్చిన ప్రభు. యోర్దాన్లు వెళ్ళి మునగమున్నాడు ఎలీషావు. ఆ నయమాన్ని మునిగి వెంటనే బాగుపడ్డారు. ప్రభు దగ్గరికి వెళ్ళి శిలోహలోకి వెళ్ళి కడుక్కోకున్నాడు, బాగుపడ్డారు. ఆయన మాటలోనే గొప్పతనం ఉందండి. ఎంత మందిని బాగు చేశాడు. అంత మాత్రమే కాదు, యేసు రక్తం ప్రతి పాపిని కడిగి పవిత్రపరచు. నమ్మకమైన వాడు. నమ్మకమైన సేవ చేద్దాం. మన అపోస్తలులు నమ్మకంగా సేవ చేసి ప్రభుని మహిమపరిచారు. రేపు వారు ఏలబోతున్నారు ప్రపంచాన్ని ప్రభు ఎదుట. మరలా నేను ఈ మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. మేము ఎలా బ్రతికితే నీకెందుకు అంటావా? కాదు. సత్యవేద గ్రంథమైన బైబుల్ చెప్తుంది. సత్యవేద గ్రంథమైన బైబుల్ ఘోషిస్తా ఉంది. ఏంటి అంటే, నమ్మకంగా బ్రతుకు. సత్యవేద గ్రంథమైన బైబిల్ సారికి తెలియపరిచే గొప్ప మాట ఏంటంటే, కుమారుడా, కుమారి, నమ్మకంగా బ్రతుకు. దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నా. ఎందుకని? ఏలాలి వారు. నా రాజ్యాన్ని ఏలాలి. దేవుని రాజ్యంలో ఏలికలుగా ఉండాలి. జీవ కిరీటం పెట్టుకొని ఏలాలి. వారు ఏలుతారు. నమ్మకమైన భక్తులు బైబిల్లో ఏలారండి. అందుకే ప్రభు సారిసారికి అన్నాడు, నమ్మకత్వం కలిగి బ్రతుకు. బలా నమ్మకమైన మంచి దాసుడా. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు, కన్నీరు వస్తాయి, ఆకలి దప్పులు ఉంటాయి. ఎన్ని ఉన్నా నీ జీవితంలో నమ్మకత్వం విడిచిపెట్టకూడదు. నా జీవితంలో నమ్మకత్వాన్ని విడిచిపెట్టకూడదు. నమ్మకమైన ప్రభువు, నమ్మకమైన సత్య సాక్షి. ఆ ప్రభువుని ప్రకటిద్దాం. ఆ ప్రభువుకు సాక్షులుగా మన విశ్వాసం యాత్రలో తుది శ్వాస వరకు. యోబు పలికిన మాట అద్భుతం అండి. అమ్మా, నేను విడవనమ్మా. ఎలాగున్న చర్మం చీకిపోయినా పర్వాలా. సాతానుడు తల వంచాడు. నేనంటాను, ప్రభు ఒకవేళ ఉంటే అక్కడ బలా నమ్మకమైన మంచి యోబు, బలా నమ్మకమైన మంచి నా ప్రియ కుమారుడా అని ప్రభు ప్రశంసించుంటాడండి. ప్రభు చేత ప్రశంసలు పొందుదాం. నమ్మకత్వం కలిగి ఉండటం వల్ల దేవునికి ఇష్టంగా ఉంటాం, సంఘానికి ఇష్టంగా ఉంటాం, లోకానికి కూడా ఇష్టంగా ఉంటాం. అలాగూ నమ్మకత్వం కలిగి ప్రభు సేవ చేద్దాం. ఆయన చేత ప్రశంసింపబడదాం. జీవ కిరీటం పొందుదాం. మహిమలో, ఆయన రాజ్యములో ఏలికలుగా ఉన్నాం. ప్రభు ఈ తలంపుల ద్వారా మనందరినీ ఉదయకాలం దర్శించి తన కృప కలిగిన హస్తాల చేత దీవించి వర్ధల చేసి ఈ ప్రభు దినమున ఆయన నామాన్ని ఆయన హెచ్చించుకొనుగాక. ఆమేన్. ప్రేమతో ఆహ్వానించిన
దైవజనులకి, ఈ కాన్ఫరెన్స్ లో ఇప్పటి వరకు దేవుని వాక్యం విన్న దేవుని పిల్లలందరికీ, అధ్యక్షుల వారికి, మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామన హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వందనాలన్న మల్లికార్జున అన్న. వందనాలు బ్రదర్. ఆరాధన తలంపులలో చక్కని వర్తమానం అందజేసినాడు అన్న. ఆయన శిశువు కాదు గొప్పవాడని, ఆశ్చర్యకరుడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక నుంచి మరియు యెషయా గ్రంథం నుంచి చక్కని ఆరాధన తలంపులు అందించినాడు అన్న. అలాగే వాక్య సందేశంలో కూడా అన్న మనము ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, దేవుని యందు, దేశంలో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలని అన్న మంచి వర్తమానం అందజేశాడు. మోసే గురించి, హిజ్కియా, తిమోతి, యోబు వారు ఎలా ఉన్నారో ఆ విధంగా అన్న మనకు మంచి వర్తమానం అందించినాడు. అంతేకాకుండా మనం ఈ లోకంలో జీవించినంత కాలం మరణం వరకు మనం యథార్థంగా నమ్మకంగా ఉంటే దేవుడు మనకు జీవ కిరీటం ఇస్తాడని చక్కని వర్తమానం ఇచ్చిన అన్నకు మరొకసారి వందనాలు తెలుపుతున్నాను. ఈ దినము ముగింపు ప్రార్థన మన మధ్యన ఉంటున్న ఖమ్మం నుండి సహోదరుడు ఆరోన్ బ్రదర్ ముగింపు ప్రార్థన చేస్తారు. ఆరోన్ బ్రదర్, ప్రకాశం జిల్లా ఖమ్మం నుండి. అన్న చేస్తారా? లేదంటే ఎర్రబాలెం నుండి షడ్రాక్ అన్న గారు. ఆరోన్ బ్రదర్ లేనట్లయితే షడ్రాక్ అన్న గారు. బ్రదర్స్ వందనాలన్న. అందరికి వందనాలండి. ప్రార్థన చేసుకున్నామండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు మీ ముద్దు ప్రియకుమారుడు మా ప్రియ ప్రభు యేసుక్రీస్తు నామంలో తండ్రి మీ స్తోత్రాలు స్తుతులు తండ్రి నాయన, మీ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన రాత్రి మా దేహములకు మంచి విశ్రాంతిని అనుగ్రహించి మరొకసారి నాయన మమ్మల్ని ప్రేమించి మా ఆశలను పెంచారు. మాకు నాయన మా ప్రభు దినమైన మాకు నాయన మీరు అనుగ్రహించారు నాయన. అందుని బట్టి ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు నామంలో తండ్రి మీ స్తోత్రాలు కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఈ సమయంలో అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆయన మీ దాసుని ఆయన మరి నాయన మీ దాసుని బట్టి నైనా మిమ్మల్ని స్తుతిస్తూ మరి చక్కగా నైనా మరి ఆయన ఈ కోరిక జరిగించుటకు మీ దాసుని అనుగ్రహించే కృపను బట్టి మిమ్మల్ని కొనియాడుతూ ఈ జూమ్లో చేరవలసిన మీ బిడ్డలందరినీ దీవించమని, ముఖ్యంగా విత్తబడిన లేఖనాలు మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున మీ స్తోత్రం చెల్లించి ప్రార్థన చేయుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన చేసిన షడ్రక్ అన్న గారికి వందనాలన్నా. అన్న శేఖర్ బాబు వందనాలన్నా. థ్యాంక్ యూ. ఈ దినము 4724 దినము పరిశుద్ధ దినంలో ప్రారంభ సూత్రులతో ప్రారంభించిన ఆదినారాయణ గారికి, పాలంకూరు గారికి వందనాలు. అలాగే చక్కటి శృతి పాట పాడిన కేజే రూపస్ కుమార్ అన్న గారికి మరియు చంద్రన్న గారికి వందనాలు. అలాగే చక్కని ఆరాధన తలంపులు మరియు చక్కని వాక్య సందేశం మనకు అందించిన దేవుని సేవకులు ఆర్ మల్లికార్జున గారికి వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన షడ్రక్ అన్న గారికి వందనాలు చెబుతూ నాకు ఈ దినాన అధ్యక్షత వహించడానికి సమయం ఇచ్చిన బర్నవాస్ అన్న గారికి వందనాలు చెబుతూ ఈ సమయాన్ని బర్నవాస్ అన్నకు అప్పగిస్తున్నాను.